నువ్వెంత, నీ బ్రతుకెంత. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎలా చేస్తావో, ఏం చేసి చూపిస్తావో నేను చూస్తాను. వాడి వల్ల అయ్యే పని కాదు. వాళ్ళు ఒక చేతకాని దద్దమ్మలు. వాళ్ళ బ్రతుకులు అంతే, ఇంకా మారవు. ఎలా చేస్తారో నేను చూస్తాను. ఇంకా మారుమ్రోగుతున్నాయి కదూ మన చుట్టాలు, అదే బంధువులు, లేకపోతే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారు కదా కొంతమంది. వాళ్ళు అంటారు కదా మనల్ని, మనకి వినిపించేలాగో, వీళ్ళకి ఏం వినిపిస్తాయిలే అన్నట్టుగా వెనకాతలో 4 మాటలు విసిరేసేవాళ్ళు. మన ముందు కూడా అనేవాళ్ళు చాలా మందే అన్నారు. అవన్నీ వినబడుతున్నాయి, లోపల ఇంకా తిరుగుతున్నాయి. వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోవడమా? ఏడుస్తూ కూర్చునే రోజులు కావివి. ఏడుస్తూ కూర్చుంటారు ఎవరంటే చేతకాని వాళ్ళు. మనం చేతకాని వాళ్ళం కాదు. నువ్వెంత, నీ బ్రతుకెంత అన్న వాళ్ళకి సమాధానం ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాల్సిన వాళ్ళం. అలా తయారవ్వాలి మనం అందరం కూడా. అనేవాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పొగరుతో, వాళ్ళ తల పొగరుతో, వాళ్ళ అహంకారంతో, ఏ విధంగా అయితే వాళ్ళు పొగరు చూపించారో అదే పొగరుతో వాళ్ళకి తిరిగిచ్చేసేయాలి. ఇక్కడ నేను చూపించమంటున్న పొగరు కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే. ఆ పొగరు నీకు ఉండకూడదు. కానీ నువ్వు చూపించాల్సిన పొగరు ఎవరైతే నీకు పొగరు చూపించారో వాళ్ళ దగ్గర కంపల్సరీ చూపించాల్సిందే. నువ్వెంత, నీ బ్రతుకెంత అన్న మాటలకి మనం ఏడుస్తూ కూర్చోకూడదు. అంతే స్టామినాతో, అంతే స్ట్రెంగ్త్తో మనం ముందడుగు వేసేయాలి. ఏడుస్తూ కూర్చుంటామా? ఎన్ని రోజులు కూర్చుంటాం వాళ్ళన్న మాటలకి మన బుర్రలో పెట్టుకొని? ప్రతి వాళ్ళు కూడా మనల్ని అంటున్నారు అని అంటే మనల్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారని అర్థం. వాళ్ళన్న మాటల్ని, వాళ్ళ అవమానాన్ని మనం భరించాలి, తీసుకోవాలి. తీసుకొని దాన్ని సవాలుగా మనం తీసుకొని ముందడుగు వేయాలి అంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన, మనం ఆ మాట అప్పటికి తీసుకున్నంత మాత్రాన నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నట్టుగా మనం అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున నువ్వెంత, నువ్వు బ్రతుకెంత అన్న వాళ్ళే మనం గెలిచిన తర్వాత బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు మన చుట్టూ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి చూపిస్తే ఈ రోజు నువ్వెంత, నీ బ్రతుకెంత, చీపో, వేస్ట్ అన్న వాళ్ళే మా చుట్టాలే, మా అక్కగారు అమ్మాయే, మా తమ్ముడు గారి భార్యే, నా ఓన్, మా కోళ్ళే అని చెప్పుకొని తిరుగుతారు వాళ్ళే, అన్న వాళ్ళే. ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళందరూ. నేను అన్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను అన్నాను అని, అయినా సరే సిగ్గు లేకుండా వస్తారు. సో ఇక్కడ వాళ్ళు సిగ్గు లేకుండా మన దగ్గరికి రావాలి అని అంటే మనం సిగ్గుపడకుండా మనం అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపించాలి. చేసి చూపించాలి అని అంటే అసలు నీ గోల్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీకు క్లియర్గా తెలిసి ఉండాలి. మనకి మన గోల్ ఏంటో తెలిసినా సరే కానివ్వండి, ముందడుగు వేయాలంటే భయం, నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన. సో ఈ ఆలోచనని ప్రతిరోజు స్నానం చేసి నీ ఒంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నావో నీ మైండ్ని కూడా అలా క్లియర్ చేసేసుకో. నిన్న అన్నారు, మొన్న అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, అవమానించారు, ఇలాంటివన్నీ ఈ చెత్తంతా మన బుర్రలో పెట్టుకుంటే మనం అసలు ఏం చేయలేము. రోజు నీట్గా స్నానం చేసేస్తున్నాం కదా, మన ఒంటి మీద ఉన్న మురికంతా పోవడానికి. ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాం కదా, ఇంట్లో అంతా డస్ట్ అంతా బయట పడేస్తున్నాం కదా డస్ట్బిన్లో. సో అవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది కూడా అదే. వాళ్ళు అంటారు ఆ చెత్తని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి. ఆ చెత్తని మన మైండ్లోకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నెంబర్ 2, చెత్తని పడేసిన తర్వాత మన లక్ష్యం ఏంటి, దాని వైపుగా మనం అడుగులు వేయాలి. ఎవరికి అంత ఈజీగా రాదు కదా విజయం అనేది, సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేస్తే ఎలాగా? సో నువ్వెంత, నీ బ్రతికెంత అన్న వాళ్ళ మాటలకి మనం ఆన్సర్ ఇవ్వాలి అని అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో విజయం మనం బానిస అవ్వాలి అని అంటే కష్టాన్ని మనం ఓన్ చేసుకోవాలి. రాత్రి పగలు
ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో కేవలం దానికోసం మాత్రమే ఆలోచిస్తూ పనిచేయడం మొదలుపెట్టాలి. అప్పుడు మాత్రమే విజయం మన బానిస అవుతుంది. మనల్ని అన్నవాళ్ళు కూడా మన బానిస అవుతారు. ఖచ్చితంగా అవుతారు. అయ్యారు నా విషయంలో. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరెవరన్నారు, నాతో ఏ రిలేషన్‌లో ఉన్న వాళ్ళన్నారు అన్న మాటలనైతే నేనిక్కడ చెప్పలేను గానీ, ఉన్నారు అలాంటి వాళ్ళు. ఉంటారు ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా. అంటారు. మనల్ని అవమానించడానికే వాళ్ళు ఉంటారు. కానీ నేనెప్పుడూ అది అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఓహో! వాళ్ళన్నారు కదా! వాళ్ళకి చేసి చూపిస్తాను అన్నట్టుగానే ఉన్నాను. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా అవుతూ ఉంటాం. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఎప్పుడూ మన కోసం ఎవరు రారసలు. ఒంటరి పోరాటాన్ని చేయడం మనం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు నన్నన్నారు, కానీ వాళ్ళు మాత్రం నాకు తోడు రాలేదు అని మనం అనుకోకుండా ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వెలా స్ట్రాంగ్ అవ్వాలో ముందే ప్రాక్టీస్ అవ్వడం నేర్చుకో. ప్రతి దానికి కూడా మనం సిద్ధమవ్వాలి. ఎవరో ఏదో అంటున్నారు అనంటే అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మాట అంటారా అని మనం ముందే ఊహించి దానికి ఎలాంటి సమాధానం ఇస్తే బావుంటుంది, మనం ఎలా కామ్‌గా ఉంటే బావుంటుంది, దానికి ఎలా రియాక్ట్ అయితే బావుంటుంది అనేది మనం ముందే ఊహించాలి. ఊహించగలగాలి. ఊహించగలిగేటట్టుగా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఆల్రెడీ ముందు చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం కదా! మనం ఒక చోటుకెళ్ళినప్పుడు అవమానం పడ్డం, మనల్ని ఒకళ్ళు ఒక మాట అనడం. సో, అవన్నీ లైఫ్‌లో మళ్ళీ మనకి పాఠాలే. మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. మళ్ళీ అలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. ప్రతి చోట కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ప్రతిరోజు కూడా మనం చేస్తాం కాబట్టి, ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో అవమానపరుస్తారు, ఎవరో ఏదో నన్నెందుకనాలి, ఇలాంటివి కాదు మనం ఆలోచించాల్సింది. అలాంటి వాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మాత్రమే ఆలోచించి, మన లక్ష్యం ఏంటి? మన గోల్ ఏంటి? అనే దాని వైపుగా మనం పరుగులు తీస్తూ వెళ్ళాలి. సో, ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మనం విజువలైజేషన్ చేసుకోవాలి మన లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి. అంతేగాని మనల్ని ఎవరేమన్నారు? మన శత్రువులు ఎంతమంది? నన్నెవరు హింసించడానికి ట్రై చేస్తున్నారు అనే వాళ్ళ కోసం మనం ఆలోచించి మన స్ట్రెంగ్త్ అంతా కూడా వేస్ట్ చేసుకోకూడదు. నిజానికి వుమెన్స్‌కి చాలా విల్ పవర్ ఉంటుంది. వుమెన్స్‌కి ఎంత దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అసలు. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి గుణం మన దగ్గరే ఉంది. ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి గుణం మన దగ్గరే ఉంది. ఎలాంటి వాళ్ళకైనా సరే తిరిగి సమాధానం ఇచ్చేటటువంటి గుణం మన దగ్గరే ఉంది. అసలు ఒక ప్రసవ సమయంలో ఒక ఆడది దగ్గర దగ్గర ఒక 108 ఎముకలన్నీ ఒక్కసారిగా విరిగిపోతే ఎంత కష్టం అనుభవిస్తదో, ఎంత బాధ కలుగుతదో అంత పెయిన్ ఒస్తదట. సో, అంత పెయిన్‌నే తట్టుకున్నాం మనం. అంత శక్తి, అంత పవర్ ఇచ్చాడు దేవుడు మనకి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ ఎంత అసలు? వాళ్ళందరూ అన్న మాటల్ని మనం ఎందుకు తీసుకోవాలసలు? నువ్వెంత, నీ బ్రతుకెంత అన్న వాళ్ళకి మనం ఇచ్చి పడేయాలంతే. సో, అలా ఇచ్చి పడేయాలంటే మనం ఏం చేయాలి? కేవలం మన దృష్టి మొత్తం కూడా మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో దాని మీద మాత్రమే ఉండాలి. మన గురి అక్కడ బాణం వేసేటప్పుడు చెప్తూ ఉంటారు కదా! అక్కడున్న పిట్ట మీద కాకుండా ఆ పిట్ట యొక్క కన్నుని మాత్రమే చూసుకుంటూ బాణం అంత గురి ఒకే వైపుగా ఉండాలన్నమాట. సో, ఒక్కటే నా గోల్ ఇంకా. నేనిది సాధించాలి అని అనుకుంటున్నాను. సాధించి తీరుతాను. ఇంకా నా మైండ్‌లో వచ్చిన నెగెటివ్ ఆలోచనలు, నా ముందున్న నన్ను అన్నవాళ్ళు వీళ్ళెవ్వరు మన టార్గెట్ కాదు. వాళ్ళ గురించి ఆలోచించి మన ఎనర్జీ మొత్తాన్ని మనం డ్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా. బోలెడంత ఎనర్జీ ఇస్తాడండి మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి దేవుడు. దాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. మంచిగా ఫుడ్ తింటాము. ఎంత ఎనర్జీని కూడా వేరే వాళ్ళ కోసం ఆలోచించి ఎందుకు డల్ అయిపోవాలి మనం? వేరే వాళ్ళని మన మైండ్‌లోకి తీసుకున్న వెంటనే కూడా అసలు ఎలా డల్ అయిపోతాం ఇలాగ. ఫుల్‌గా తింటాం బాగా. మంచిగా తిని, మంచిగా మన కోసం మనం ఆలోచించుకుంటూ ఉంటాము. ఎవరైనా ఏదైనా అనేసరికి ఇలా అయిపోతాం. ఎందుకు అంత ఎనర్జీని వాళ్ళ కోసం ఇచ్చేస్తున్నాం అన్నమాట. పనికిరాని వాటిల కోసం. అదే పనికొచ్చే వాటిల మీద మనం పెట్టామనుకోండి, సో మనం ఏం చేస్తే బావుంటది? నా టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఎలా చేసుకుంటే బావుంటుంది?
సో నా గోల్ కోసం నేను ఎంత కష్టపడాలి, రాత్రి పగల్లో దానికోసం నేను ఏం చేయాలి, నా టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే కేవలం దాని వైపే మనం అడుగులు వేయగలుగుతాం. సో తీసేయండి వాళ్ళని బుర్రలోంచి తీసేసి నీ కోసం ఆలోచించు, నీ గోల్ కోసం ఆలోచించు. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి వాళ్ళ మాటలకి బాధపడకండి. దయచేసి నీ కోసం మాత్రమే ఆలోచించేటటువంటి పనులన్నీ చెయ్యి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్ బాయ్.